ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో ఈరోజు కూడా డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనము ఎఫెసీయులకు 1:5 నుంచి ధ్యానించుకోబోతున్నాం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అని రాయబడి ఉంది. మనములను దేవుడు నిర్ణయించుకున్నాడంట. గాడ్ వాస్ ప్రీడిస్టైన్డ్ యూ అని రాయబడి ఉంది. ఎందుకోసం? తనతో ఉండేదానికి, తన పిల్లలుగా మనల్ని దేవుడు ముందుగానే నియమించుకున్నాడు అని రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియులారా, మీ దగ్గర ఉండేదానికి కొన్ని మందికి ఇష్టం ఉండదు, మనం వాళ్ళ దగ్గర ఉండేదానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అయితే దేవుడు చెప్తున్నాడు, నిన్ను నా పిల్లలుగా నాతో ఉండేదానికే నిన్ను నేను నియమించుకున్నాను అని యెహోవా దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు. క్రీస్తునందు ప్రియురా, ఆయన ఎందుకు మనం నియమించుకున్నాడు, నిర్ణయించుకున్నాడంటే ముందుగానే మనము ఆయన కుమారులుగా ఉండేదానికి దేవుడు మనల్ని ముందుగా అంటే ఎంత ముందుగా అంటే, ఇదే అధ్యాయంలో మీరు 3, 4, 5 వచనములని చదువుకొని చూసేటప్పుడు దేవుడు వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఈ లేఖనంలో రాయబడి ఉంది, లోకం ఈ ప్రకృతి అన్నీ సృష్టించేదానికి ముందే దేవుడు నిన్ను తనకి కుమారులుగా ఆయన నియమించుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఒకవేళ బ్రదర్ నాకు తల్లిదండ్రులు లేరు, నేను అనాథ అని చెప్తున్నావా? దేవుడు నిన్ను ముందుగానే ఆయన పిల్లలుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. బ్రదర్ నా కోసం హెల్ప్ చేసేదానికి, సహాయం చేసేదానికి ఎవ్వరు లేరు, నాకు భర్త లేరు, భార్య లేదు అంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఆయన నిన్ను తన కోసం నియమించుకొని ఉన్నాడు. ఫియర్ నాట్, గాడ్ ఇస్ విత్ యూ. అది మాత్రం కాదు, నీ కోసం దేవుడు ఏమన్నీ పెట్టుకొని ఉన్నాడో, ఏవన్నీ ఏర్పాటు చేస్తున్నారో అవన్నిటిని దేవుడు నీకు కలిగేలాగా చేయబోతున్నారు. ఒకవేళ అది దూరంగా ఉండొచ్చు, చాలా కష్టమైనగా ఉండొచ్చు, నిన్ను విడిసిపోయేలాగా ఉండొచ్చు, అంటే ఏమి లేకుండా పరిస్థితిగా ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు నిన్ను చూసి, నేను నీ కోసం ఏర్పాటు చేసే ప్రతి కార్యము నీ దగ్గరికి నేను తీసుకురాబోతున్నాను. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడుండే కార్యం సాతానుడి పరిస్థితిని బట్టి ఇంక నీకు దొరకదు, ఇంక అంతే అయిపోయిందని చెప్పొచ్చు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నీ కోసం నేను ముందుగా ఏవన్నీ నిర్ణయించుకుని ఉన్నానో అవన్నిటిని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఆయన కుమారులుగా ఉన్నాం కాబట్టి, ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, వీళ్ళు ప్రకృతి అన్నిటికి ముందు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన కుమారులుగా ఉండేదానికి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. రెండవది, ఆయన మన కోసం ఏవన్నీ పెట్టుకొని ఉన్నాడో, ఏర్పాటు చేస్తున్నాడో అవన్నీ కార్యాన్ని దేవుడు నీకు కలిగేలా చేయబోతున్నారు. హల్లెలూయా. మనం ఏం చెయ్యాలి అనేది చాలా ముఖ్యం కదా. ఈ లేఖనంలో రాయబడి ఉంది, ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ఆయన కోసం పరిశుద్ధమైన జీవితంలో నిలబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. నీ దేవుడికి ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టి ఆయన వైపు తిరిగేటప్పుడు దేవుడు ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా మనల్ని నియమించుకునేది మనం అర్థం చేసుకోగలము. అది మాత్రం కాదు, నీ కోసం యేసయ్య ఏవన్నీ ఏర్పాటు చేసి పెట్టున్నాడో అవన్నీ నీ జీవితంలో దేవుడు తీసుకుని వచ్చి ఆయన నామాన్ని మహిమపరచబోతున్నారు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. మీ పిల్లల్ని మీరు ముందుగానే అయ్యా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మీ పిల్లల కోసం మీరు ఏమన్నీ ప్రిసర్వ్ చేసి తీసి పెట్టుకొని ఉన్నారో అవన్నీ మీ పిల్లలకి కలుగునుగాక. తీసుకురాండి అయ్యా. జస్ట్ ఓపెన్ ద న్యూ డోర్స్ ఓ లార్డ్. చేంజ్ ద అట్మాస్ఫియర్, చేంజ్ ద సిచ్యువేషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, మీ నామ మహిమ పొందునుగాక. యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.